హాయ్ అండి. కరివేపాకు పైన రైస్ పోస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో! మీరే చూసేయండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కరివేపాకు మనం ఎక్కువగా స్టోర్ చేసుకునేది ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. అలా పెట్టుకోవటం వల్ల క్యారీ బ్యాగ్స్లో లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఉంటుంది, కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటుందండి. నేను హామీ ఇస్తున్నాను, ఎక్కడ కూడా ఇలా కరివేపాకు పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు. మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని కరివేపాకును మొత్తం కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని రైస్ వేసేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.